చిన్న పుస్తకంలో 19వ పాట పాడుకుందాం. ప్రభువా దేవా యెహోవా, యెహోవా నీ ప్రేమ గొప్పది ఎంతో. ప్రభువా దేవా యెహోవా నీ ప్రేమ గొప్పది ఎంతో. సిలువలో శ్రమనుంది నాకై రుజువాయె నీ ప్రేమ నాలో. సిలువలో శ్రమనుంది నాకై రుజువాయె నీ ప్రేమ నాలో. ప్రభువా దేవా యెహోవా నీ ప్రేమ గొప్పది ఎంతో. ప్రభువా దేవా యెహోవా నీ ప్రేమ గొప్పది ఎంతో. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు నిత్య నివాసి. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు నిత్య నివాసి. నా పాపములకై అరుదించినావా, నా పాపములకై అరుదించినావా. నీ మహిమను కోల్పోతివి నాకై, నీ మహిమను కోల్పోతివి నాకై. ప్రభువా దేవా యెహోవా నీ ప్రేమ గొప్పది ఎంతో. ప్రభువా దేవా యెహోవా నీ ప్రేమ గొప్పది ఎంతో. పరిశుద్ధమైన నీ రక్తమును నా పాపములకై కాచితివి. పరిశుద్ధమైన నీ రక్తమును నా పాపములకై కాచితివి. ప్రేమతో కడిగి పవిత్రపరచి, ప్రేమతో కడిగి పవిత్రపరచి పరిశుద్ధునిగా చేసితివి, పరిశుద్ధునిగా చేసితివి. ప్రభువా దేవా యెహోవా నీ ప్రేమ గొప్పది ఎంతో. ప్రభువా దేవా యెహోవా నీ ప్రేమ గొప్పది ఎంతో. విస్తారమైన పని పాటలలో విసుగాక తిరుగుచుంటిని. విస్తారమైన పని పాటలలో విసుగాక తిరుగుచుంటిని. దుఃఖపరచితిని నీ ప్రేమనెంతో, దుఃఖపరచితిని నీ ప్రేమనెంతో. దయతోడ క్షమించుమా, దయతోడ క్షమించుమా. ప్రభువా దేవా యెహోవా నీ ప్రేమ గొప్పది ఎంతో. ప్రభువా దేవా
విడచి నష్టపోవుచుంటిని. నీ ప్రేమ మరచి సహవాసం విడచి నష్టపోవుచుంటిని. సరిదిద్ది నాకు నేర్పుము ప్రభువా, సరిదిద్ది నాకు నేర్పుము ప్రభువా, నీలో నిలచి ఉండుటకు, నీలో నిలచి ఉండుటకు. ప్రభువా దేవా యెహోవా, నీ ప్రేమ గొప్పది. ప్రభువా దేవా యెహోవా, నీ ప్రేమ గొప్పది. నాకున్న ఆస్తి, నాకున్న బలగమున్, నాకున్న విద్యను, నాకున్న అందమును, నాకున్న ఆస్తి, నాకున్న బలగమును, నాకున్న విద్యను, నాకున్న అందమును, వీటిని బట్టి గర్వించుచున్నాను, వీటిని బట్టి గర్వించుచున్నాను. విడిపించు గర్వము నుండి, విడిపించు గర్వము నుండి. నీ ప్రేమ గొప్పది ఎంతో. ప్రభువా దేవా యెహోవా, నీ ప్రేమ గొప్పది ఎంతో. దుఃఖము ఎంతో, కష్టములెన్నో, కలవరము నన్నావరింప. దుఃఖము ఎంతో, కష్టములెన్నో, కలవరము నన్నావరింప. నా సాయకుడవై నన్నాదుకొనుము, నా సాయకుడవై నన్నాదుకొనుము. నీ శరణు కోరుచుంటిని, నీ శరణు కోరుచుంటిని. ప్రభువా దేవా యెహోవా, నీ ప్రేమ గొప్పది ఎంతో. ప్రభువా దేవా యెహోవా, నీ ప్రేమ గొప్పది ఎంతో. మహాని ప్రేమ వేడల్పు పొడవు, లోతు ఎత్తు గ్రహించక. మహాని ప్రేమ వేడల్పు పొడవు, లోతు ఎత్తు గ్రహించక. కఠిన హృదయముతో జీవించితి ప్రభువా, కఠిన హృదయముతో జీవించితి ప్రభువా. దీనునిగా నన్ను చేయుమా, దీనునిగా నన్ను చేయుమా. ప్రభువా యెహోవా, నీ ప్రేమ గొప్పది ఎంతో. ప్రభువా దేవా యెహోవా, నీ ప్రేమ గొప్పది ఎంతో. సిలువలో శ్రమనుంది నాకై, రుజువాయ నీ ప్రేమ నాలో. సిలువలో శ్రమనుంది నాకై, రుజువాయ నీ ప్రేమ నాలో. ప్రభువా దేవా యెహోవా, నీ ప్రేమ గొప్పది ఎంతో. ప్రభువా దేవా యెహోవా, నీ ప్రేమ గొప్పది ఎంతో.
194 మీ దగ్గర చూడండి. 192 కూడా ఉంటుంది పాత పుస్తకంలో. 192 నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రాణమును కాపాడి నూతన ఫలము సగేను. నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని నిత్య జీవము పొందెదను నిశ్చయము. యేసుని నిత్య జీవము పొందెదను నిశ్చయము. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భమునే ఎరిగిన నన్ను ప్రేమించన్. తల్లి గర్భమునే ఎరిగిన నన్ను ప్రేమించన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము. తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సూర్యకాంతం సుగంధ సునీల సువర్ణ
సువర్ణము సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు పురా శబ్దముతో నీవారు దెంచుచు దూతలతో పురా శబ్దముతో నీవారు దెంచు దూతలతో నాకై గాయపడినా బంగారు నీ మోమున్ నాకై గాయపడినా బంగారు నీ మోమున్ రక్షణతో నీ వీక్షించెదను వీక్షింపన్ రక్షణతో నిరీక్షించెదను వీక్షింపన్ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవ వృక్షము చెంత జీవనదిని చేరి జీవ వృక్షము నా చెంత జీవనదిని చేరి హల్లెలూయా 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 ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు
బలపరచు కొరకై దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 109వ అధ్యాయము, కీర్తన 109 మొదటి 5 వచనములు మనము మార్చి చదువుకుందాం. కీర్తనలు 109వ అధ్యాయము మొదటి 5 వచనములు. నా స్తుతికి కారణభూతుడు వగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషము చూపుచున్నారు. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు నాయన మరి నీ సన్నిధిని మాతో నుంచి ప్రభువా పాటల ద్వారా నాయన నేను ఆరాధించి ఘనపరచుట కొరకై మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని మీరు తీసుకురండి ప్రభువా. నీ సన్నిధిని మేము ఎంతో ఆశతో ఆసక్తితో నీ సన్నిధానంలో నీ కొరకై మేము వెంబడించడానికి సహాయపడుతుందండి. అయ్యా నన్ను శిలచట్టు మరుగు చేయండి. నీ మెల్లైన స్వరాన్ని వినిపింపచేయము. మీ అమూల్యమైన రక్త ప్రోషణం తెచ్చుకుంటున్నాం. నా మాటలు కాదు, నీవే మాట్లాడి మమ్మల్ని తండ్రి బలపరిచి ధైర్యపరిచి యోగ్యంగా ఆరాధింపచేయమని మామూలు మీ చేతులకు అప్పచెప్పు నన్ను కూడా శిలచట్టును మరుగు చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన దేవుడు మరి స్తుతులకు కారణభూతుడిగా ఉన్నాడు. మనం ఆయనను స్తుతించడానికి, ఆయన గణపరచడానికి మనము సర్వదా సిద్ధముగా మనం ఉండాలి ఆయన కొరకు. కారణం ఏంటంటే ఆయన దేవుడు మనకు శాశ్వతమైనటువంటి దేవుడుగా మనకున్నాడు. ఈ దేవుడు మనల్ని పాప నియమం నుండి, పాప బంధకాల నుండి మనల్ని విమోచించి విడుదల చేసి మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. అందుకై మనము దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లింపవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ చూడండి, మరి అపొస్తలుల కార్యంలో 17వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 17 మనము చాలాసార్లు ధ్యానం చేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడు మనకు ఆయనను మనల్ని స్తుతించడానికి, స్తుతికి కారణభూతుడిగా ఎందు నిమిత్తమై ఉన్నాడంటే, దేవుడు ఈ దినమున ఈరోజు నిన్ను నన్ను మరి సజీవునిగా ఉంచినందుకు ఆయన దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు చూడండి, 25లో చాలు. ఆయన అందరికీ, నీకు నాకు ఆయన జీవమును ఊపిరిని
సమస్తంను కూడా దయచేవాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఈ లోకంలో ఎవరిని మనము మరి నమ్ముకున్న, పలకరించిన, వారిని ఆశ్రయించిన వారికి ఏదో ఒకటి కొదువ ఉంటుంది. కొదువ అంటే ఏంటి? తక్కువ. కానీ మన దేవుడు, ఆయనకి ఏదైనా కొదువ ఉన్నదా? ఆయనకి ఏదైనా కొదువ ఉందా అండి? ఆయనకి ఏమీ కొదువ లేదు. సమృద్ధి సమస్తమును ఆయన కలిగినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు నన్ను ప్రేమించి నన్ను మరి తన బిడ్డగా ఏర్పరచుకున్నాడు. తర్వాత మనం ఆయన యందు ఏమై ఉన్నామో మనలో 27 చివర్లు అంటాడు, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? ఆయన మనకు జీవమును, ఊపిరిని, సమస్తంనిచ్చాడు. అంత మాత్రమే కాదు, మన దేవుడు ఎలాంటి వాడంటే ఏమీ కొదవలేనటువంటి వాడుగా ఉన్నాడు. ఏమీ కొదవలేదు ఆయనకు. ఇప్పుడు చూడండి, ఆరాధన మనం చేయడానికి వచ్చినాం కదా. ఆరాధన చాలాసార్లు ఆరాధన అని మనం పాట పాడుతాము, ఆరాధన అని చెప్పుకుంటాము. కానీ ఆరాధన ఎందుకొరకు చేస్తున్నాం? ఆరాధనకు అర్హత, ఆరాధనకు యోగ్యుడని ఆ భాగంలో తెలుసుకోవడం ద్వారా ఇంకా బలమైనటువంటి ఆరాధన మరి దేవుడు మనకిస్తాడు. అందుకని ఆయన 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 ఎలాంటి వాడు? జీవం ఇచ్చేవాడు, ఊపిరినిచ్చినటువంటి వాడు, మరి సమస్తం దయచేసినటువంటి వాడు. తర్వాత మన దేవుడు ఆయన ఆరాధించడానికి కొరకే ఏ కొదువ లేనటువంటి దేవుడు. మన ఏదైనా కొదువ ఉందా ఆయనకు? ఆయనకి ఏమీ కొదువ లేదు. అలాంటి కొదువ లేనటువంటి దేవుడు మనకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎలాంటి వాడండి? ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవరికైనా దూరంగా ఉండేవాడు కాదు. ఈ లోకంలో కొంతమంది దగ్గరగా ఉంటారు, మనకు కొంతమంది దూరంగా ఉంటారు. కారణం ఏంటంటే ఈ లోక పద్ధతులు, మరి డబ్బు, లోక ఆచారము, లోక అలవాట్లు, ఉద్యోగరీతిగా కొంతమంది దగ్గర ఉంటారు, కొంతమందికి దూరంగా ఉంటాం. కానీ మన దేవుడు ఎలాంటి వాడండి? ఆయన మనలో ఎవరికైనా కూడా చదువున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, తర్వాత అంతా ఎవరికి కూడా దూరంగా ఉండువాడు కాడు. ఆయన దూరంగా ఉండువాడు కాడు. అంత గొప్ప దేవుడు. మనము కీర్తనల 109లో మన స్తుతికి అనగా మనం ఆయన గొప్ప చేయడానికి, ఆయన ఆరాధించుట కొరకై కారణభూతుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు జీవము, ఊపిరి, సమస్తమును దయచేసినటువంటి వాడు. ఏదైనాను ఆయనకు కొదవలేనటువంటి వాడు. ఆయన మనలో ఎవరికి కూడా దూరముగా ఉండువాడు కాడు. మన దేవుణ్ణి, అంత గొప్ప దేవుడు అండి మనకున్నది. అది మనం తెలుసుకోవాలి. అందుకనే మనము ప్రతి ఆదివారము మనం సజీవ లెక్కలో ఉన్న మనల్ని ఆయన ఆరాధించే కొరకే ఎందుకొరకు వస్తున్నామంటే మనము ఎక్కువగా అన్ని విషయాల్లో జ్ఞాపకము చేసుకోవడానికి. మనలో ఎవరికైనా ఒకసారి విన్న తర్వాత ఇక నేను చనిపోయినా కూడా కొంతవరకు కూడా నేను మరవను అనేటువంటి జ్ఞాపశక్తి ఉందా ఎవరికైనా? చెప్పండి. అన్ని విషయాలు, చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం, కొన్ని తప్ప. అందుకనే ప్రతి ప్రభు దినము దేవుడు మనకు ఆయన యొక్క మాటలు మరి తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనలో మరి తర్వాత ఇంకా 28 ఏమన్నాడంటే మనం ఆయన యందు, అపోస్తులు 17:28, మనం ఆయన యందు బ్రతుకుచున్నాం. ఇప్పుడు నేను ఏమైనామండి? ఆయన యందు బ్రతుకుచున్నాం. కొన్ని సంఘటనలు వింటూ ఉన్నాం. ఎంతోమంది
సాయంత్రం మాట్లాడిన వారు తెల్లవారి చనిపోతున్నారు. అట్లాంటి జీవితం ఉంది. ఇప్పుడు ఎలా చనిపోతున్నారు, ఎలా వెళ్తున్నారు, అభివృద్ధికి తగ్గట్టు మరణాలు కూడా అభివృద్ధి అయిపోయినాయి. దేని కొరకనే చెప్పడానికి వీల్లేనటువంటి రీతిగా మరణాలు జరుగుతున్నాయి. అందుకనే మనమైతే ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము మన దేవుని యందు. ఆయన మనకు అంత గొప్పగా కాబట్టి మనము ఆయనను స్తుతించుట కొరకై, ఆయన ఆరాధించుట కొరకై చేరినటువంటి మనము మరి మన ప్రభువును ఎలాగూ ఆరాధించాలి, ఎంతగా మనము ఆయన గణపరుస్తూ రావాలి అనేది ఆయన యొక్క మరి ఆశ. చూడండి, నిర్గమకాండము 29వ అధ్యాయము, నిర్గమకాండము 29. ఇక్కడ మరి మోషేకు ఈ యొక్క ఆయన యొక్క నియమాలు, కట్టడలు అన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఎలాగో మరి ఆయనకు ఇష్టముగా ఉండడం అనేది మరి చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట 29:9లో ఒక మాటను చూడండి. అహరోను ఆయన యొక్క కుమారులను అలాగూ ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. కాబట్టి నిత్యమైనటువంటి కట్టడ, ఒక నిత్యమైనటువంటి కట్టడను బట్టి యాజకత్వము వారికి అనుగ్రహించాడు. కాబట్టి వారికి యాజకత్వం ఇచ్చాడు నిత్యమైనటువంటి కట్టడతో. ఈ నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఆయన యొక్క మరి సమస్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సమస్తమును ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రభు దేని ద్వారా జన్మించాడండి? మన ప్రభు యొక్క జన్మం ఎలాంటిది? లూకాసు వార్తలో ఉంటుంది. లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 27వ వచనం. చదువు. చాలు. తర్వాత 34-35 చదవండి. పుట్టబో శిశువు ఎలాంటి వాడండి? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి రావలసినటువంటి కారణం ఏంటంటే, ఈ లోకము మరి ఆయన సృష్టించినటువంటి సృష్టి, ఇదంతా కూడా ఆయనే సృష్టించినాడు. కానీ ఈ లోకం ఏమైపోయిందంటే పాపం చేత ఈ లోకము పాడైపోయింది. ఆయనే సృష్టించాడు, కానీ ఆయన యొక్క ఆజ్ఞలు విని లోబడక ఈ లోకము ఏమైపోయిందంటే పాపం చేత పాడైపోయినటువంటి స్థితి. అందుకొరకు దేవుడు మరి నిర్గమలో ఆయన చెప్తూ వచ్చాడు ఏంటంటే, నిత్యమైనటువంటి కట్టడలతో యాజకత్వము కావాలి, యాజకులుగా ఉండాలి. యాజకులుగా అంటే వారు మరి పరిశుద్ధమైనటువంటి వారు చూడండి, అక్కడ 6వ వచనం చూడండి, నిర్గమకాండం 29:6లో చాలు.
ఈ ఈ యొక్క కుమారులకు వారు ఏం చేయాలండి? పరిశుద్ధ కిరీటము. వారిని ఈ యాజకత్వంలో ఉన్న వారిని అందరినీ కూడా ఎలా చేస్తున్నారు? వారు పరిశుద్ధమైనటువంటి రీతిలో పరిశుద్ధతతో ఉండాలని ఆ గొప్ప ఆశతో ఈ నిర్గమాకాండంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తూ వచ్చాడు. అయితే మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 14 వచ్చిన చూడండి, 29-14. చాలు. పాప పరిహారార్థమైనటువంటి బలి కావాలి. ఈ పాప పరిహారార్థమైనటువంటి బలి ద్వారా ఒక మనుషుడు ఏమవుతున్నాడు? మరి పాపమును పోగొట్టుకునేటువంటి రీతిలో ఉంటున్నాడు. అయితే ఈ పాపమును పోగొట్టుకొని పరిశుద్ధుడిగా చేయబడి అతడు దేవునికి మరి ఒక బలి అర్పణ చేస్తూ రావాలి, బలి అర్పిస్తూ ఉండాలి. చూడండి 18వ వచనం. చాలు. యెహోవాకు ఇంపైనటువంటి సువాసన గల హోమము, ఇంపైనటువంటి సువాసనగా ఉండాలి అది. ఇదే మాటను మరి 25వ వచనం కూడా అంటాడు చూడండి. ఇంపైనటువంటి హోమముగా కావాలి. ఇప్పుడు దేవుడు ఈ పాపం నియమము నుండి దేవుడు మనల్ని విడిపించుట కొరకే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించి పాపులైనటువంటి మనల్ని రక్షించుకున్నాడు. రక్షకునిగా మనం స్వీకరించినాం. ఇప్పుడు మన ద్వారా దేవుడు ఆరాధింపబడాలంటే మనం నిజమైనటువంటి యాజకత్వం కలిగి ఉండాలి. తర్వాత ఎలా ఉండాలండి? నిత్యమైనటువంటి కట్టడలో మనము ఉండాలి. అప్పుడు యెహోవాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యెహోవాకి ఏం కావాలా? ఇంపైనటువంటి సువాసన గల హోమం. ఎవరి ద్వారా కావాలి? ఎవరి ద్వారా అండి? యాజకుల ద్వారా కావాలని అన్నాడు ఇక్కడ నిర్గమాల్లో. కానీ నూతన నిబంధనలో ఎవరి ద్వారా కావాలి చెప్పండి? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్పాడు? ప్రకటన చాలు. యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మన పాపములన్నిటినీ ఏం చేశాడండి? మనల్ని విడిపించినాడు. మన పాపంలో ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచినాడు. ఆయన యొక్క రక్తం కదా, తన యొక్క రక్తము. తన రక్తం ఏం చేస్తుందండి? 1వ అధ్యాయము 1 యోహాను పత్రిక 7వ వచనంలో మనం ఎప్పుడు ధ్యానం చేస్తాం కదా. ఏం చేస్తుంది అది? ఆ రక్తం ఏం చేస్తుంది? మనల్ని పవిత్రులుగా చేసింది. అర్థమైందా? పవిత్రులుగా చేసిన తర్వాత ఇంకా కొన్ని ఆధిక్యతలు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఏంటంటే ప్రకటనలో మనం చూసాము, ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసిన. ఇప్పుడు మనల్ని ఏం చేశాడండి? రాజులనుగా యాజకులుగా మనల్ని చేశాడు. యాజకులు నిర్గమకాండంలో ఏమి చేయాలి అన్నాడు? వారు దహనం బలి, ఇంపైనటువంటి సువాసన గల హోమం చేయాలి. ఇంపైనటువంటి సువాసన, దేవునికి ఇష్టమైనటువంటిది ఇంపైనటువంటి సువాసన కావాలి అండి. ఇప్పుడు ఆయనకు అదే కోరాలి. యాజకులను ఎందుకు చేసుకున్నాడు? వాళ్ళు అది చేయాలి, వాళ్ళ బలి అర్పణ మరి చేస్తూ రావాలి. అందుకొరకే ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. వారి ద్వారా ఇంపైనటువంటి
సువాసన హోమము కావాలి. నన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన మనం పాపులమై ఉన్న మనల్ని ఆయన రక్తమును చిందించి ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసిన తర్వాత మనల్ని ఏం చేసినాడు? యాజకులుగా చేసుకున్నాడు. యాజకులు ఏం చేయాలట? యాజకులు ఏం చేయాలండి? ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి ఆరాధన కావాలి ఆయనకి ఏం కావాలండి? ఇప్పుడు నీ నుండి నా నుండి మన నూతన నిబంధన యాజకులం కదా. మనం ఎవరము? పాత నిబంధన యాజకులంగా మనం నూతన నిబంధన యాజకులం. ఈ నూతన నిబంధన యాజకులు వారి ద్వారా దేవుడు ఎలాంటి సువాసన కలిగినటువంటి ఆరాధన కావాలని చెప్పాడు ఆయన. చెప్పండి, ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి ఆరాధన కావాలి. ఈ ఇంపైన సువాసన ఆరాధనలో ఈ క్రొత్త నిబంధనలో ఈ యాజకునికి ఉండాలంటే అతను ఎలా ఉండాలండి? మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు చూడండి. 11వ వచనం ఏమన్నాడు? చాలు, జాగ్రత్తగా చూచుకొనుట ద్వారా కూడా ఇంపైనటువంటి సువాసన దేవునికి ఉంటుంది. జాగ్రత్తగా ఎలా ఉండి? జాగ్రత్తగా నీవు చూచుకోవాలి. ఆరాధిస్తున్నటువంటి నీవు ఎలా ఏం చూసుకుని ఆరాధన చేయాలి? జాగ్రత్త. దేని విషయంలో జాగ్రత్త ఉండాలనేది మరి పై వచనాలలో మనము ధ్యానం చేస్తూ ఉంటాం. చూడండి, పై వచనాలలో వారు ఏం చెప్పినాడు? పై వచనాల్లో 5వ వచనం, దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అర్థమైందా అండి? దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. వాళ్ళు ఇష్టలుగా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే వారిలో ఏం లేదండి? జాగ్రత్త లేదు. ఏదో ఇష్టం ఉన్నట్టు వారి యొక్క పద్ధతులలో వాళ్ళు ఎట్లాగా ఉండి ఆరాధన చేస్తూ ఆదివారం వచ్చింది కదా, అది ఆరాధన చేసి చాలు అన్నట్టుగా వారు అలాగ ఉంటూ వచ్చారు. కానీ వారు ఈ దేవునికి ఇష్టలుగా ఉండి చేస్తున్నామా? ఇంకా ఏమని చూడండి, ఇంకా 6వ వచనం, చాలు, వారు ఆశించినారు, మనము కూడా ఆశించొద్దట. ఈ విషయంలో మనం ఏమై ఉండాలండి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఆశలన్నీ పెట్టుకొని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆరాధనిస్తే ఆ ఆరాధన ఇంపుగా ఉండదు. ఆయన కోరేది అది. నీ ఆశలన్నీ ఎవరి మీద ఉండాలి? నీ ఆశలన్నీ ఎవరి మీద? ఒక పాట పాడుతాడు ఒక ఆయన, గుండె నిండా నీవే అంటాడు. గుండె నిండా నీవే అంటాడు. అది మంచిదే, అలా ఉండాలట. గుండె నిండా ఆయనే ఉండాలి. నీ ఆశలన్నీ కూడా ఆయనే ఉండాలి. అప్పుడే నీ యొక్క ఆరాధన దేవునికి ఎలా ఉంటుందండి? ఇంపైనటువంటి ఆరాధన ఉంటుంది. నీ ఆశలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే నువ్వు బోలెడని ఆశలు పెట్టుకొని అట్లాగే ఉంటూ వచ్చావనుకోండి, ఎందుకంటే ఎప్పుడు పోయేది తెలియదు. ఎవరికైనా తెలుసా మీకు మీ డేట్లు ఎప్పుడు పోయేది తెలియదు. కాబట్టి ఈ ఆశలు పెట్టుకొని నువ్వు ఆరాధన చేస్తుంటే దేవుడు చూస్తాడు. ఆయనకి ఇంపైనదిగా ఉంటుందా? ఇంపైనదిగా కావాలి ఆయనకు ఆరాధన ఎలా ఉండాలండి? ఇంపైనటువంటి ఆరాధనగా ఉండాలి. లూకా సువార్తలో ఒక మాట చెప్తూ వచ్చాడు చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము చదవండి. 28వ వచనం నుండి, 12:28 నుండి.
ఉమ్. 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 చాలు చాలు. ఇక్కడ ఏమన్నాడంటే ఈ లోకపు జనులు ఎవరండి? ఈ లోకపు జనులు ఎవరు? పోనీ ఈ లోకపు జనులకు ఈయన తండ్రిగా ఉన్నాడా? ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా యేసుప్రభును ఎరగనటువంటి వారు ఉన్నారు. కానీ యేసుప్రభుని ఎరిగిన మనకు ఆయన ఎవరండి? దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. విన్నారా? ఇవి మీకు కావలసినవన్నీ మీ తండ్రికి తెలియను. ఇంకేమన్నాడు? 31వ వచనం, మీరైతే చాలు. మీరైతే ఏం చేయాలట? ఏం చేయాలి? మీరైతే ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యాన్ని వెతుక్కుంటూ ఇక్కడ అదేంటి కొరింథీయుల్లో చెప్పిన రీతిగా చెడ్డమాటనన్నీ ఆశిస్తూ నువ్వు రాజ్యాన్ని వెతికితే ఆయనకి ఇంపైన ఆరాధనగా ఉండదు. ఆయనకి ఇంపైనటువంటి ఆరాధన ఏంటంటే ఇక్కడ లూకాలో చెప్పాడు కదా, లోకమంతా కూడా వీటన్నిటిని వెతుకుతారు, లోకమంతా వీటన్నిటిని ఆశిస్తూ ఉంటారు, వారి హృదయమంతా లోకంతో నిండుకొని ఉంటుంది. కానీ నీవు ఏమై ఉండాలట? దేవుని రాజ్యం కొరకై ఆశ కలిగి నీవు ఉంటూ రావాలి. ఇంకేమన్నాడు? లూకా సువార్తలోనే 32 మనకేమో దేవుడు ఇష్టపూర్వకంగా ఆయనకు రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన నుండి ఆయన కోరేది ఏంటంటే ఇష్టమైనటువంటి ఇంపైనటువంటి ఆరాధన ఆయనకు కావాలి. దాని కొరకు దృష్టాంతములుగా ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 1 కొరింథీ 10:7 వచనం చూడండి. చాలు. మనము ఎలా ఉండొద్దటండి? తిండిబోతులుగా ఉండొద్దు, త్రాగుబోతులుగా ఉండొద్దు, తర్వాత విగ్రహారాధులుగా ఉండకూడదు. మనకు ఇప్పుడు డైరెక్ట్ ఒకటి తయారు చేసినటువంటి ఈ విగ్రహం గురించి చెప్పట్లేదు, కానీ మన హృదయంలో ఎవరున్నారు? ఒక విగ్రహంలాగా. అది మీకు ఎలా కనపడుతుంది అంటే దేని మీద అయితే నీ మనసు ఉందో అదే నీకు ఒక విగ్రహం అని చెప్పాడు. దేని మీద నీకు మనసు ఉందండి చెప్పగలుగుతారా? ఇప్పుడు ఏమంటారంటే ఆదివారం కదా, ఈ టైంలో అంతా దేవుడే అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది? బయటికి వెళ్ళిన తర్వాత అంతా లోకం. దేవునికి ఇంపైనటువంటిది కాదు. తర్వాత ఏమన్నా చూడండి త్వరగా 8. చాలు. వారు కూలిపోయినారు వ్యభిచరించినందున. వ్యభిచరించడం అంటే నూతన నిబంధనలు ఏంటండి? నీకు దేని మీద ప్రభు కాకుండా దేని మీద నువ్వు ఆశ పెట్టి ఎక్కువగా నువ్వు దానివైపే ఉన్నట్టయితే అది వ్యభిచారం కింద పోల్చాడు. అర్థమైందా అండి? వ్యభిచారం కింద. కాబట్టి మనము ఏమై ఉండొద్దు, ఇటు వాటిని మనము ఆశించకుండా ఉంటే దేవునికి నీ ఆరాధన ఎలా ఉంటుందటండి? నీ ఆరాధన ఎలా ఉంటుంది? ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి ఆరాధన ఆయనకు కావాలని కోరుతుంటున్నాడు. అయితే మీలో ఇటు ఉన్నాయా మనలో అనేది మరి చూసుకుంటూ మరి ప్రభువును ఆరాధించే వారంగా మనం ఉండాలి. కాబట్టి మీరు ఎలా ఉండాలి? ఇంపైనటువంటి ఆరాధన ప్రభుకు సమర్పించడానికి కొరకై మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంపైనటువంటి ఆరాధన మనకి ఇవ్వడానికి, ప్రభుకు మనము చెల్లించడానికి కొరకై. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము? అందుకే చూడండి, ఒక మాట యాకోబులో చూద్దాము. యాకోబు 5వ అధ్యాయము, యాకోబు 5:8 వచనం చూడండి.
చాలు. మీ ప్రభు రాక వస్తుంది కాబట్టి మనం ఏమై ఉండాలట? ఓపిక కలిగి ఏం సిద్ధం చేసుకోవాలి? మీ హృదయంలో సిద్ధపరచుకోండి. ఇది జాగ్రత్త కలిగి ఉంటే కూడా దేవునికి ఇంపైనటువంటి సువాసన. అర్థమైందా అండి? ఇది జాగ్రత్త కలిగి ఉంటే కూడా మనకి ఎలాంటి ఇంపైన సువాసన. తర్వాత సహోదరులారా, చాలు. మీరు ఒకరి మీద ఒకరు ఏం చేయొద్దండి? సనుగొద్దు. నువ్వు సనిగినావు అనుకో, నీది కల్తీ ఆరాధన అయిపోతుంది. అర్థమైందా అండి? ఇంపైనటువంటి ఆరాధనగా ఉండదు. చాలాసార్లు మనం ఇంట్లో బగారా వేస్తుంటాం కదండి, కూరలు అవి ఇవి వేస్తున్నప్పుడు ఏమైందంటే చాలా మంచి వాసన వస్తుంటుంది, ఆహా అనిపిస్తుంది. కాసేపటికి దగ్గు వస్తుంది. ఎందుకంటే అదేదో మాడిపోయో లేకపోతే ఏమయ్యో అలా ఏమొస్తుంది, ఆ వాసనని కాస్త మర్చిపోయేటట్టు దగ్గు వచ్చేస్తుంది. దగ్గు వచ్చేసినప్పుడు మనం ఏమవుతాము? ఆ వాసన మర్చిపోతాం కదా. ప్రభు అదే అంటున్నాడు, నీకు ఇంపైన సువాసన నువ్వు అర్పించాలి, నాకు ఆరాధన చేయాలి. కానీ నీలో ఏముండొద్దు? సనుగు. నీలో ఒకరి మీద ఒకరికి ఏముండొద్దండి? సనుగు ఉండొద్దు. దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉంది, నీలో ఒకరి మీద ఒకరికి సనుగు మీలో ఉండకూడదు అని చెప్తూ వచ్చాడు. కాబట్టి మీరు జాగరూకులై మరి ఆయనకు ఆరాధన చెల్లించాలట. మనము దేవుని వాక్యంలో చూసాం కదా, మనం ఎలాగ ఉండాలట? జాగ్రత్త కలిగి ఉండాలట. మొదటి కొరింథీయులో మనం చూసాం కదండి, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండాన్నట్లు ఎలా ఉండాలట? జాగ్రత్తగా చూచుకునే వాళ్ళను. ఆరాధించడం కొరకై చేరిన మనము ఇంపైనటువంటి సువాసనగా ఉండడానికి కొరకై మనం ఏమై ఉండాలట? జాగ్రత్త కలిగి ఉండాలి. నీ ఇష్టానుసారంగా ఉండడానికి లేదు, జాగ్రత్తగా ఉండాలి ప్రభుని ఆరాధించడం కొరకై. ఆంధ్రక్రీస్తు కీర్తనలో ఒక పాట ఉంది, ఏమన్నా తెలుసా? ఏసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబులో పోదమా. చూసారా? ఏసుతో టీవీగా మనం వెళ్ళాలి. ఏసుతో మనము టీవీగా వెళ్ళడానికి మనము అంత అడ్డుగా ఉన్నటువంటి వాటన్నిటినీ మనం చూసుకుంటూ వెళ్ళాలి. దానికి మనము అవన్నీ చూడడానికి కొరకు ఏ మాటను మనం మనసులో పెట్టుకుంటే అవన్నీ చూస్తామండి. ఏ విషయంలోనైనా మనము జాగ్రత్తగా వెళ్తున్నప్పుడు మన యొక్క హృదయంలో ఏ మాట ఉండాలి? ఆ మాట చెప్పేస్తాను ఆల్రెడీ. ఏమంటా? జాగ్రత్త. అదొకటే, జాగ్రత్త కలిగి ఉండాల. పౌలు అదే చెప్తూ వచ్చాడు మొదటి కొరింథీ 10లో. కాబట్టి మీరు ఏమై ఉండాలట? నిలుచున్నానని, ఆరాధికునిగా ఉన్నావని నీవు, క్రీస్తును వెంబడిస్తున్నావు అన్నటువంటి నీవు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు. తర్వాత ఏమన్నాడు? 8వ వచనం, 9వ వచనం చూడండి. మొదటి కొరింథీ 10:9. శోధించొద్దు. మనము ఒకరిని, వేరే వాళ్ళని శోధించొద్దు, మనము శోధింపబడొద్దు కదా అండి. యేసుప్రభువును వెంబడించడం అంటే ఆయనకి ఇంపైనటువంటి ఆరాధన మనము అర్పించాలంటే ఇవన్నీ కావాలి, ఇవన్నీ ఉండాలి. శోధన నీకు రాకూడదు, శోధింపబడొద్దు నీ ద్వారా. తర్వాత ఏమన్నాడు 10వ వచనంలో? మీలో ఏముండొద్దటండి? సనగొద్దు. మీరు కనుక సనిగితే వారిలో ఏమైపోయారట? కొంతమంది సనిగి సంహారకుని చేత ఏమైపోయారు? నశించిపోయారు. నువ్వు ఇప్పుడు ఏవైతే జాగ్రత్తగా చూసుకో అని అన్నాడో అవన్నీ చూడకుండా నువ్వు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే, సనుగుండి, గునుగుండి, వ్యభిచారం ఉండి, ఆ తర్వాత నువ్వు దేవునికి ఇష్టడుగా లేకుండా ఉండి, ఇవన్నీ నువ్వు కలిగి ఉండి నువ్వు ఆరాధిస్తూ ఉన్నట్టయితే దేవునికి ఎలా ఉంటుందండి ఆరాధన? ఇంపుగా ఉంటుందా? చెప్పండి. ఇంపైనదిగా ఉండదు. ఇంపైనటువంటి ఆరాధన కావాలి.
అదే నిర్గమకాండంలో మనం చూసినట్టయితే నిర్గమకాండం 29లో ఏమన్నాడో, 29:41 ఏమన్నాడండి? చాలు. ఉదయకాలపు మరి అర్పణ ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి అర్పణగా ఉండాలి. తర్వాత ఇలాంటి అర్పణ ద్వారా దేవుడు మరి 43 నుండి చూద్దాం. దేవుడు మనకేమి ఆయన యొక్క మహిమ వలన పాత నిబంధనలో దేవుడు పరిశుద్ధత, మహిమ, తన యొక్క ఆత్మ ఇవన్నీ కూడా ఆయనది వేరుగా ఉండే అక్కడ. తర్వాత ఆయన ఏం చేశాడు? పరిశుద్ధపరచబడును. తర్వాత నాకు యాజకులగునట్లు అతని కుమారులను ఆహారంను ఏం చేస్తాడట? పరిశుద్ధ పరిచెదను. ఎంత ఆశగా అండి దేవునికి. మనం ఎలాంటి వారు? మనం కూడా ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవునికి ఎంతో ఆశ. నీ కొరకై నా కొరకై ఆ కల్వరిశిలలో బలి అర్పణ ద్వారా బలి రక్తాన్ని చిందించి ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం ఎందుకొరకు చిందించినాడంటే నీపై నాపైనటువంటి గొప్ప ఆశతో ఆయన పరిశుద్ధపరిచాడు నిన్ను నన్ను. మనల్ని ఎవరైనా పరిశుద్ధపరిచాడా? మన కులం కానీ, మన ఆస్తి కానీ, మన యొక్క డబ్బు కానీ, మన ఏది పోయినా పరిశుద్ధులంగా అయ్యామా? కాలేదు. ఆయనే మనల్ని ఇష్టపూర్వకంగా మనల్ని పరిశుద్ధపరిచాడు. ఈ లోకంలో చేసిన అద్భుతాలన్నిటికంటే కూడా నిన్ను పరిశుద్ధినిగా చేయడమే గొప్ప అద్భుతం. అట్టి గొప్ప అద్భుతాన్ని నీ పట్ల నా పట్ల చేశాడు. నేను పరిశుద్ధినిగా ఈ లోకంలో ఒక మానవుడు ఎలాంటి భయంకరమైనటువంటి పాపి అంటే ఆయన ఎవరు కూడా సహించలేరు, ప్రేమించలేరు. అటువంటి భయంకరమైనటువంటి ఈ పాపిని పరిశుద్ధత చేయడం ఎంత గొప్ప కార్యం అది. అందుకనే కీర్తనల 109 మనం చూసి, నా స్తుతికి కారణభూతుడవు నీవు, ఎందుకంటే నన్ను ఇంతగా గొప్పగా హెచ్చించినావు. నేను ఎలాంటి వాడిని? ఒక మురికి కుంపగలిగినటువంటి వాడిని. అయితే నువ్వు పరిశుద్ధపరిచినావు. ఆ తర్వాత ఏం చేసినావు? 45లో నేను ఇశ్రాయేల్ మధ్య నివసించి వారికి నేను దేవుడనై ఉందును. మనకు దేవుడై ఉన్నాడు. విశ్వాసుల మధ్యలో, మన మధ్యలో ఆయన నివాసంగా ఉండి మనకేమయ్యాడండి? ఆయన మన మధ్యలో ఉండి పరిశుద్ధ గొప్ప దేవుడిగా మనకు ఉండగలండి. కాబట్టి అందుకనే మన ప్రభువును మనము నీ నా స్తుతికి కారణభూతుడు ఎందు నిమిత్తం అండి ఇన్ని కార్యాలు చేశాడు. ఇన్ని కార్యాలు మీరు ఎవరికైనా గొప్పగా ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు. ఆయన కనబడ్డప్పుడల్లా, లేకపోతే ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుని కనబడ్డప్పుడు భయంతో, వణుకుతో మీకు నమస్కారం చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. అయితే మన గొప్ప దేవుడు ఆయన నేను ఆరాధించుట కొరకై స్తుతికి కారణభూతుడిగా ఎందుకున్నాడంటే నీపై నాపై ఎంతో గొప్ప మరి నన్ను ఆ యాజకులుగా చేసుకొని నీ ద్వారా నా ద్వారా ఇప్పుడు ఏం కావాలండి? ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి ఒక గొప్ప ఆరాధన నీవు అర్పించాలని దేవుడు ఈ ఉదయకాలంలో మనతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి మనము ఆరాధిస్తున్న మనము ఎలాగుండాలటండి? తాను ఆరాధిస్తున్నాను. ఇక్కడ అదే మనం చూసుకున్నాం కదా, 1 కొరింథీ 10:12లో కాబట్టి తాను ఆరాధిస్తున్నానని తలంచుకునేవాడు వీటి విషయాల్లో ఎక్కడైనా పడిపోయినాడా చూసుకొని ప్రభువును జాగ్రత్తగా ఏం చేయాలండి? ఆరాధన చేయాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడెక్కడ పడిపోయిన స్థితిగతులు మనం చూసాము చెప్పండి. తిండిపోతనము, వ్యభిచారము, తర్వాత త్రాగుబోతనము, ఆ తర్వాత విగ్రహారాధనతనము,
ఆ తర్వాత సనగడము, గుణగడము, శోధించడము, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టమైనవి కావివి. వీటి నుండి మనల్ని తప్పించినాడు దేవుడు. ఇవి ఏవి లేకుండా యథార్థమైనటువంటి హృదయంతో ఆయన ఆరాధించేటువంటి వారు ఆయనకు కావాలి. ఎలాంటి హృదయంతోనండి? యథార్థమైనటువంటి హృదయంతో. ఇక్కడ చూడండి, చివరి ఒక మాట చూసుకుందాం. రెండవ దినవృత్తాంతములు 16, 9వ వచనం. తన ఎడల చాలు. తన ఎడల యథార్థముగా ఎవరు ఇవన్నీ జ్ఞాపకంను తెచ్చుకొని జాగ్రత్త కలిగి యథార్థముగా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు, అటువంటి వారి మీద ఆయనకు కనుదృష్టి ఉందట. ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉందండి? యథార్థమైనటువంటి. మనం ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటామంటే, ఏదైనా అపాయం వచ్చింది అనుకోండి, ఏం చూస్తలేడు ఆ దేవుడు అనుకుంటాం. మనం ఎప్పుడు అనుకుంటాం? ఏదైనా అపాయం వస్తే మంచిగా ఉన్నప్పుడు దేవుడు చూసినా చూడకున్నా పర్లేదు అన్నట్టే ఉంటాం మనం మంచిగా ఉన్నప్పుడు. కానీ అపాయం వచ్చినప్పుడే నువ్వు చూసుకోవు కానీ జాగ్రత్త నీకు ఉండదు, కానీ ఆయన చూడాలి, ఆయన చూస్తే చాలు అన్నట్టు ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా మనం యథార్థ హృదయం కలిగి మన ప్రభువును మనము ఏం చేయాలండి? ఆరాధిస్తూ రావాలి, ప్రభువును మనం కొనియాడుతూ రావాలి. ఆ రీతిగా ప్రభు మనకు ఆరాధనలో సహాయపడిన గాక. మనం ఒక పాట పాడుకొని ప్రభువును మనము ఆరాధించుకుందాం. ఇది పరిశుద్ధ గ్రంథము, 66 పుస్తకములు. ఇది పరిశుద్ధ గ్రంథము, 66 పుస్తకములు. ఇవి యెహోవా పలికిన మాటలు, ఇవి యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు, ఇవి యెహోవా పలికిన మాటలు, ఇవి యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. నిత్య జీవపు ఊటలు, నిత్య జీవపు ఊటలు. ఇది పరిశుద్ధ గ్రంథము, 66 పుస్తకములు. ఇది పరిశుద్ధ గ్రంథము, 66 పుస్తకములు. ప్రభు బలలో చేయి వేయడానికి ముందు మనము దేవుని వాక్యాన్ని చదువుదాము. గత వారము చదువుకున్నటువంటి మాట ఈ దినం కూడా ఆరాధనలో మనం చూసాము. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి చదువుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవాని పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. అవును తండ్రి, మీరు మా మీద నీ దృష్టి ఎలాగ ఉంచి తండ్రి మమ్మల్ని ఎలాగ రక్షించుకున్నారో
మమ్మల్ని ఎలాగ నీతిమంతులుగా తీర్చారో మీరు ఆరాధనలు మాట్లాడుతూ వచ్చారు. మా యొక్క హృదయ ఆరాధన తండ్రి ఎలా ఉండాలో సరి చేసుకున్నటువంటి రీతిలో తండ్రి మీకు యోగ్యమైనటువంటి ఆరాధన ఎలాగ చేయాలో మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి ఆరాధింపజేశారు. ఈ సమయంలో తండ్రి నీ బలను తాగడానికి ముందు మరొకసారి నీ యొక్క వాక్య వెలుగులో మా బ్రతుకులను తండ్రి నేను పరిశీలన చేసుకోవడానికి తండ్రి మీరు సహాయపడండి. బలహీన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే బలపరచండి. కావలసిన మాటలు మాతో మీరు మాట్లాడితే మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం వైపు చూస్తాము. ప్రభు బలను సమీపించడానికి ముందు గతంలో ఈ వచనాల గురించి మనం మాట్లాడుతున్నాం. సరే, ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా దేవుని యొక్క వాక్యం గురించి ఎన్నిసార్లు విన్నా ఒక మాట ప్రతిసారి మనల్ని సంధిస్తుంది, మనల్ని దర్శిస్తుంది, మనల్ని సరిచేస్తుంది. దేవుని వాక్యము మనల్ని దిద్దుబాటు అనేటువంటి ఆ యొక్క క్రమంలో నడిపిస్తుందని దేవుని వాక్యాన్ని ఇలాగ ధ్యానిస్తూ ఉంటాము. ప్రతి బల్లవర్తమానంలో మనము ఏదో ఒక మాట తీసుకొని అది నా బ్రతుకులో ఉందా, ఒకవేళ మంచి అయితే మంచిది మెరుగుపరుచుకుంటాం, చెడైతే విసర్జిస్తాం లేదా వదిలిపెడతాం అనేటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితిలో మనము నడిపింపబడుతూ ఉన్నాం. గత వారం మనము ఓపిక అనేటువంటి మాట గురించి మాట్లాడుకున్నాం. ఈ దినము సహనము అనేటువంటి మాట గురించి మనం మాట్లాడతాం. చూడండి, ఇక్కడ 11వ వచనంలో యాకోబు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే సహనమును గురించి మాట్లాడుతున్నారు. ఈ సహనానికి ఉదాహరణగా యోబును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. అక్కడ మనమేమో రాసుకోవాలి ఈ దినము అని అంటే నేను యోబు యొక్క సహనమును గూర్చి వింటిని అని చివరిలో వెళ్ళేటప్పుడు రాసుకుందాం. ఏంటి మరి యోబు ఏంటి, యోబు యొక్క సహనం ఏంటి, నేనేం విన్నాను, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ నా బ్రతుకులో ఉన్నాయా లేదా అని మరొకసారి పరిశీలన చేసుకొని ప్రభు బల్లలో మనము పాలు పంపులు పొందుదాము. చూడండి, యోబు రాసినటువంటి యోబు గ్రంథం మొదటి అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయము. ఈ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు నేను మీకు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాను. చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇందులో ఇంక మనకు అర్థం కాని విషయాలు ఏముండవు. చదువుచిన ప్రతి ఒక్కరికి ఇందులో ఉన్నటువంటి సంగతులన్నీ అర్థమవుతాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను అంతే. ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో మనకు ఎవరెవరు కనిపిస్తారు అని అంటే యోబు కనిపిస్తాడు, ఆ తర్వాత సాతాను కనిపిస్తుంది, దేవదూతలు కనిపిస్తారు, అక్కడ యెహోవా అంటే దేవుడు కూడా కనిపిస్తాడు. ఈ మొదటి అధ్యాయంలో ఇంతమంది మనకి ఇక్కడ కనిపిస్తారు. ఎవరెవరు ఏంటి, వారి యొక్క పని ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోబును గురించి ఆలోచన చేస్తే చూడండి, యోబు యొక్క ఐశ్వర్యము లేదా యోబు యొక్క బ్రతుకు, ఆయన బ్రతుకుతున్నటువంటి తీరు ఎలాగ ఉందో దాని గురించి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి వచనంలోనే మనకు కనబడుతుంది. చూడండి, ఆయన నరుడు లేదా మనుష్యుడు, యోబు అను ఒక మనుష్యుడు. మనము కూడా మనుష్యులమే. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుష్యుడే. యేసుక్రీస్తు కూడా నరుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ సంగతులన్నీ నేను రెఫరెన్స్ ఏం చెప్పను, మీకు తెలుసు ఎక్కడెక్కడ ఉందో. ఎందుకంటే యేసుక్రీస్తును మధ్యవర్తి లేదా నరుడు మనకున్నాడు అని తిమోతి చెబుతూ ఉంటాడు మొదటి పత్రిక 2:5లో. ఆ తర్వాత ఇప్పుడు యోబు గురించి కూడా ఈయన కూడా మనుష్యుడే అంటాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని యాకోబు అనుకుంటాను, ఆ చివరిలో రాయబడి ఉంటుంది అనుకుంటాను. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు, నీలాగే నాలాగే. అయితే ఆయన ఇంట్రడక్షన్ ఏంటి అని అంటే యథార్థవంతనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు.
ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మనము ఒకవైపు రాద్దాము. యోబు యొక్క జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు ఈ లక్షణాలు మనకున్నాయా లేదా అని ఆలోచన చేద్దాము. ఆ తర్వాత అది వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి లక్షణాలు అయితే, లేదా వ్యక్తిగతంగా తనకున్నటువంటి ఆస్తి అని అయితే, అంటే తనతో ఉన్నటువంటి ఆస్తి, తనతో అంటే ఆయనలో ఉన్నటువంటి ఆస్తి, ఆయనతో అని అనడానికి లేదు, ఆయనలో ఉన్నటువంటి ఆస్తి ఏంటి అంటే ఏంటది? యథార్థత, న్యాయంగా నడుచుకొనుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనాన్ని విసర్జించే, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అని ఆలోచన చేస్తే నాలో ఉంటాయి, నా వ్యక్తిత్వంలో ఉంటాయి. నా వ్యక్తిత్వంలో ఇవన్నీ ఒక ఆస్తిగా ఉన్నాయని మనము అనుకుంటే, ఇప్పుడు యోబులో ఈ ఆస్తి యొక్క పరిమాణం ఎంతుందో మనము ఆలోచన చేద్దాము, ఎంత ఉంది అనేటువంటిది. ఆ తర్వాత మరి ఆయన కలిగి ఉన్నటువంటి లేదా ఆయనతో కూడున్న ఆస్తి ఏంటి అని అంటే, ఆయనకు 10 మంది సంతానం ఉన్నారు, 7 కుమారులు, 3 కుమార్తెలు. ఆ తర్వాత 7,000 గొర్రెలున్నాయి, 3,000 ఒంటెలున్నాయి, 500 జతల ఎడ్లున్నాయి, 500 జతల ఆడుగాడిదలున్నాయి, బహుమంది పనివారున్నారు. ఇవన్నీ ఆయనతో కూడా ఉన్నటువంటి ఆస్తి. ఆయనలో ఉన్న ఆస్తి ఏంటి? 4 లక్షణాలు. ఆయనలో ఉన్న ఆస్తి 4 లక్షణాలు. ఆయనతో కూడా ఉన్నదేమో ఇది. అయితే ఇక్కడ మరి ఈ ఆస్తి గురించి మొట్టమొదటిగా ఆయనలో ఉన్న ఆస్తిని గురించి ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే, చూడండి ఇక్కడ 8వ వచనంలో చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు. ఇక్కడ నేను ఇంకొక మాట మీకు యాడ్ చేస్తాను. ఏంటంటే, నా సేవకుడు అని పిలిపించుకునేటువంటి ఒక ధన్యకరమైనటువంటి ఆస్తి తనకుంది. దేవుడే స్వయంగా నిర్ధారిస్తున్నాడు యోబు యొక్క పరిస్థితిని గురించి. ఏమంటున్నాడంటే, నా సేవకుడు అయినటువంటి యోబు మంచిది. ఏంటంట, అతడు యథార్థవర్తనుడు. సేమ్ ఇవే ఇప్పుడు నేను చెప్పినయే యెహోవా కూడా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ ఇది ఎవరో రాసిందని అనడం కంటే దేవుడే చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా ఒక వ్యక్తి గురించి, తనలో ఉన్నటువంటి ఆస్తిని గురించి, తను కలిగి ఉన్నటువంటి స్థితిని గురించి నిర్ధారణ చేస్తూ పలికినటువంటి మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. మరి ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు అని అంటే, సాతానుతో చెప్తున్నాడు. సాతానుతో ఎంత గర్వంగా చెబుతున్నాడు అని ఆలోచన చేస్తే, ఒక దినం వచ్చింది. ఆ దినము ఏం జరిగింది అని అంటే, చూడండి. యెహోవా 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వారితో కూడా కలిసి వచ్చాను. ఇది కొంచెం ఆలోచించవలసినటువంటి అంశం ఏంటంటే, దేవదూతలు వారి పనేంటి, సాతాను దాని పనేంటి, ఈ ఇద్దరు కలిసి ఏం చేస్తారు అని ఆలోచన చేస్తే ఇక్కడ మనకు సమాధానం దొరికిపోతుంది. ఇప్పుడు దేవదూతలు ఏం చేస్తున్నారు? దేవుడి దగ్గరకు వస్తున్నారు. ఏం చేస్తారు అని అంటే, ప్రకటనలో మనం చూస్తాం, 1000 కోట్ల లేదా వేలాది దూతలు ఆయన నిత్యము కొనియాడుతూ ఉంటారు. కోటాను కోట్ల దూతలు, ఆ లెక్క మనకు తెలియదు, చాలా దూతలు ఉన్నారని మనం చూస్తాం. అయితే వారి పని ఏంటి అని అంటే, కొంతమంది ఏమో నిత్యము స్తుతిస్తారు, ప్రతిగానములు చేస్తూ ఉంటారు ఆయన దగ్గర కూర్చొని, ఆయన దగ్గర ఉండి. తర్వాత కొందరేమో సంచారం చేస్తూ ఉంటారు. దేనికోసం అంటే, వార్తాహరులు అంటారు కదా, సమాచారం సేకరించి ప్రభువుకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. కొన్ని దూతలేమో ఆయన తన భక్తులు నడుస్తూ ఉంటే లేదా జారి పడతారేముంటే అందుకుంటారని కీర్తనకారుడు రాస్తాడు ఆ మాటలు. 91 చూడండి, 91వ కీర్తనలో మాట ఉంటుంది. 91వ కీర్తనలో దూతల యొక్క పని ఏంటి చూడండి. 91వ కీర్తన 12వ వచనం తర్వాత 11వ వచనంలో ఉందన్నమాట. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అంటే దూతల యొక్క పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు దగ్గర
దూతలకు లేని పని ఒకటి ఉంది. అది నేను మీకు గతంలో ఒకసారి జ్ఞాపకం చేశాను. ఏంటంటే ఇప్పుడు నేను చేసే పని దూతలకు లేదు. నేనైతే పరిచర్య చేస్తున్నానో ఇక్కడ వాక్య పరిచర్య చేస్తున్నాను కదా, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను కదా, ఈ పని తప్ప అన్ని పనులు దేవదూతలు చేస్తున్నారు దేవుడి దగ్గర. అయితే అందుకే భక్తుడు అంటాడు, దేవదూతలకే లేని ఈ దివ్యమైన సేవ ఎవరికి ఉంది అని అంటే, నీకు నాకు ఒక యాజకునిగా మారిన తర్వాత దేవుడు మనకి ఇచ్చాడని అంటాడు. సో యాజకత్వము అనేటువంటి యొక్క బాధ్యత ఈ లోకంలో నరునికి మాత్రమే ఇవ్వబడింది. అది ఎలాగ ఇవ్వబడిందో మనం ఆరాధనలో చూసాం. ఎందుకంటే రక్షణ సువార్తను విశ్వసించి అంగీకరించడం ద్వారా ఇప్పుడు నువ్వు యాజకునిగా మారావు, రాజులైన యాజక సమూహంగా మార్చబడ్డావు. సరే, మంచిది. ఇక్కడ దూతల యొక్క పని ఏంటి అని అంటే, ఒక పని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏంటంటే మనల్ని సంరక్షించడం, లేదా మన చుట్టూ ఒక కంచెలాగా ఉండి, ఇంకొక మాటలో చెప్పాలంటే మన మీదకి ఏది రాకుండా సెక్యూరిటీగా ఉండి మనల్ని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. బౌన్సర్స్ ఉంటారు, ఒక పెద్ద సెలబ్రిటీస్ ముందు ఇంత లావాటి మనుషులు ఒక చేతులు పట్టుకొని నడుస్తున్నట్టుగా. అంటే మరి ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, అపవాదే దేవుడి దగ్గర ఈ మాట చెబుతుంది యోబు గురించి. ఏమని తెలుసా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నువ్వెందుకు వచ్చావు, లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావు సాతాను అని అంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఉంటే నేను ఇటు అటు తిరుగుతూ ఉన్నాను. చదవండి అన్నమాట. నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే ఏమంటుంది? అంటే ఇప్పుడు సాతాను యొక్క పని ఏంటంటే, ఇటు అటు సంచరించడం, భూమి మీద ఎవరు ఎలాగా ఉన్నారు, ఎవరిని మృంగాలి, ఎవరిని పడగొట్టాలి, ఎవరిని నా వశంలో ఉంచుకోవాలి. ఆ మాటకు వస్తే ప్రభువైన యేసుక్రీస్తును తన వశంలో తీసుకోవడానికి ఎన్నో శోధనలు చేసినట్టుగా మనం గతంలో చూసాం. ఈ లోకమంతా నేను ఇస్తా, నీకు ఇస్తా, నా వశంలో ఉంది, నువ్వు నాకు మొక్కు, నీకు ఇచ్చేస్తానన్నాడు. అంటే ఈ లోక అధిపతిగా సాతాను మారిపోయిందని నేను మీ గతంలో జ్ఞాపకం చేశాను. ఎప్పుడైతే దైవ ఆజ్ఞను మీరారో వారు లోకవశము లేదా లోకాధిపతి అయిన సాతాను వశంలో ఉన్నారని. మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే, అక్కడి నుంచి పడద్రోయబడ్డాడని మనం చూస్తాం. వేకువ చుక్క, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, గర్వం చేత నేను అక్కడ ఏదో చేస్తే అక్కడి నుంచి పడదూస్తే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నా పని ఏంటి? ఇటు అటు తిరగడం, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారిని మళ్ళీ తిరిగి పడగొట్టడం. సో చెడ్డవాని పని ఏంటండి? ఒక వ్యక్తిని మంచివానిగా చేయడమా? మంచివారిని చెడవానిగా చేయడం అంటే వానిలాగా, వాని స్వారూప్యంలోకి వాని నడిపించుకోవడం. కాబట్టి ఇక్కడ ఎవరి పని ఏంటి అని అనేటువంటిది మనం చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నాం విశ్వాసులుగా. దూతల యొక్క పని ఏంటి, దేవుడి యొక్క పని ఏంటి, సాతాను యొక్క పని ఏంటి? సో ఇప్పుడు సాతాను యొక్క పని ఏంటంటే, దేవుని వశంలో ఉన్నటువంటి వాడిని పడగొట్టడమే వాడి పని. ఆల్రెడీ ఆదమ్ హవ్వలను పడగొట్టాడని మనం చూసాం. ఆ దినము నుండి మనలో ఏ విధంగా పాపం ప్రవేశించిందో మనం చూస్తూ వచ్చాం. సరే, మంచిది. ఇక్కడ అపవాది యొక్క పరిస్థితి ఏంటంటే, తిరుగుతూ ఉన్నాడు. అయితే మరి తిరుగుతున్నావు, బాగానే ఉంది. అయితే నువ్వు ఒక మనిషిని చూసావా అని దేవుడు చాలా గొప్పగా చెప్తున్నట్టుగా 7వ వచనంలో యెహోవా అంటాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చిన తర్వాత 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు ఆలోచించితివా అని అంటున్నాడు. యోబు సంగతి ఆలోచించావా అంటే, యోబును కూడా చూసుంటావు కదా, చూసావా, అసలు ఆయన ఎలాంటి వాడు అని ఇప్పుడు ఆయన యొక్క క్యారెక్టర్స్ని, లేదా ఆయన కలిగి ఉన్నటువంటి, ఆయన ఆత్మలో కలిగి ఉన్నటువంటి సౌందర్యం అనొచ్చు కదా, ఆయన ఆత్మలో ఉన్న ఔన్నత్యము అనొచ్చు, లేదా ఆయన ఆత్మలో ఉన్న ఉన్నతమైనటువంటి స్థితి ఏంటో, ఈ లక్షణాలన్నింటినీ దేవుడే స్వయంగా సాతాను ముందు పెడుతున్నాడు. అప్పుడు సాతాను ఏమంటాడంటే, అయ్యో ఆయన ఊరికేనే ఉన్నాడా? నువ్వు ఆయన చుట్టూ కంచేసావు కదా నేను వెళ్ళకుండా. ఇప్పుడు చాలా చక్కగా వినాలి మనం జాగ్రత్తగా. యథార్థవంతుడు ఏంటి? ఆయనకు ఉన్న లక్షణాలు ఏంటి? యథార్థత, న్యాయంగా బతకడము, భయభక్తులు కలిగి ఉండడము, చెడుతనాన్ని విసర్జిస్తే, ఈ 4 విషయాలు నువ్వు నేను కలిగి ఉంటే, ఇప్పుడు నీకు ఆస్తి, నీలో ఉన్న ఆస్తితో పాటు నీకు ఇదంతా ఇవ్వబడుతుంది.
ఆ నీకు నీ కలిగి ఉన్నటువంటి ఆస్తి చుట్టూ ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? కంచె వేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ సంగతిని ఎవరు కనిపెట్టారు మరి కంచె వేశారని? సాతాను చెబుతుంది. నువ్వు ఊరికనే ఉన్నాడు అనుకుంటున్నావా? నువ్వు కంచేసావు కదా చుట్టూ, ఆయన బ్రతుకు అలాగా ఉండడానికి కారణం ఎవరు? నువ్వే కదా అని సాతాను తెలుసుకున్నటువంటి సత్యాన్ని మనం చూస్తాం. ఇదే సత్యాన్ని నిర్గమకాండంలో 14లో మనం చూస్తాం. అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ దేవుడు ఉన్నాడని ఐగుప్తీయులు అనుకుంటారు. పారిపోదాం పదండ్రా అని అంటారు. ఏంటంటే వీరు ఇశ్రాయేలు పక్షం నా దేవుడే యుద్ధం చేస్తున్నాడు మనతో, ఇక మనం పారిపోదాం పండి అని అనుకుంటారు. 14 ఆ అధ్యాయంలో మనం చూస్తాం ఆ సముద్రం దాటేటువంటి క్రమంలో. అంటే ఇక్కడ అపవాదికి మనం ఏంటి, మన భక్తి స్థాయి ఏంటి, మన చుట్టూ ఉన్న కంచె ఏంటి, ఆ కంచె ఎవరి చేత వేయబడింది అనేటువంటి సంగతి అపవాదికి తెలుసు. సరే, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసులుగా. మరి నీ చుట్టూ నా చుట్టూ ఆ కంచె ఉండాలంటే నువ్వేం చేయాలి? ఈ పైన ఉన్నటువంటి ఈ లక్షణాలని నువ్వు కలిగి ఉండాలి. దినవృత్తాంతం గ్రంథంలో మనం ఆరాధనలో ఒక మాట చూసాం. యథార్థ హృదయములు ఆమె మీద క్షేమం కొరకై ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దృష్టి అంతా సంచారం చేస్తుంది అని చూసాం. ఆయన కనుదృష్టి ఇలాగ చూస్తూ ఉందంట, క్యాప్చర్ చేద్దామని లేదా చూస్తామని. అసలు ఏంటి, ఎట్లా ఉన్నారు, ఏం సంగతి, సంచరిస్తూ ఉంది. అయితే నువ్వు కలిగి ఉండవలసిన విషయం ఏంటంటే యోబు లాంటి ఈ ఆత్మలో ఇలాంటి లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. మరి ఇవి ఎలాగొస్తాయి? ఇప్పుడు ఇలా అర్థం కాని విషయాలు ఏమున్నాయండి? యథార్థముగా బ్రతకడం, నీతిగా జీవించడం, న్యాయంగా ఉండడం, తర్వాత చెడుతనాన్ని విసర్జించడం. నీకు మంచి చెడు దీన్ని డిస్క్రిమినేట్ చేయగలిగే శక్తి ఉంటే మంచి అయితే ఆస్వాదించాలి, చెడైతే విసర్జించాలి. ఉంచేస్తాం కదండి. మన బ్రతుకులో మన ఎన్ని విసర్జించట్లేదు. తిన్న ఫుడ్డే విసర్జిస్తాం. అలాగే నీ బ్రతుకులో ఉన్న నీ ఆలోచనలో ఉన్నటువంటి చెడుని నువ్వు గుర్తించాలి, అది చెడైతే నువ్వు విసర్జించాలి. ఇది కదా దేవుడు ఆత్మలో కోరుకునేటువంటి విషయం. కాబట్టి ఇక్కడ యోబుకి తనలో ఉన్నటువంటి ఆస్తి ఏమేమి ఉందో మనం చూస్తాం, ఎన్ని డైరెక్షన్స్లో ఉంది అని. తనతో కూడా ఎంత ఆస్తి ఉందో మనం చూసాం. ఇప్పుడు ఆయనకి ఇంకొక మాట ఏమన్నాడు? నా సేవకుడైన యోబు. మరి నా సేవకుడు అంటే యోబు ఏమైనా పరిచర్య చేశాడా? యోబు ఏమన్నా పరిచర్య చేసి వాక్య పరిచర్య చేస్తూ ఇలాగ తిరిగాడా అని అంటే ఇక్కడ ఏం రాయబడలేదు. కానీ సేవకుడు అని అంటే ఏంటండి? గాడ్ సర్వెంట్ అంటాం కదా. ఇప్పుడు దేవుని యొక్క పరిచారకుడు అంటే దేవుని యొక్క ఈ లక్షణాలను ఎవరి అండి? లోపల ఉన్నటువంటి లక్షణాలు, యథార్థత, న్యాయంగా బ్రతకడము, ఇవన్నీ లక్షణాలు ఎవరి? దైవ లక్షణాలు. ఇవన్నీ తన బ్రతుకులో తను కలిగి ఉన్నటువంటి ఆ దాన్ని బట్టి ఆయన వారందరికీ కనబడుస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి ముఖ్యంగా ఇహలోక అధికారి అయిన సాతానికే తను ఒక లెసన్గా ఆయన కనపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. దైవ లక్షణాలు కలిగి ఉన్నాడు, యథార్థవంతుడు. అంటే దేవుడి చేతనే ఆయన పిలిపింపబడ్డాడు, ఒప్పింపబడ్డాడు. సాతాను చేత కూడా తెలుసుకోగలిగాడు. సాతాను కూడా తెలుసుకుంది ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో. పరిచర్య అంటే ఇలాగ నిలబడి మాట్లాడడం ఒకటే కాదని చాలాసార్లు మనం చెప్పాం. మనకు కూడా తెలుసు. భక్తుడు మీరు క్రీస్తుకి పత్రికలు కారా అంటే అర్థం ఏంటి? మనమేమో ఆ వాక్యాలు రాసిన షర్ట్స్ కుట్టించుకొని కరపత్రాలన్నీ అంటించుకొని తిరగడం ఏం కాదు కదా. నీ బ్రతికే నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఒక లెసన్గా మారాలి. ఒకరు గట్టిగా అరుస్తున్నారంటే, ఒకరు నిమ్మలంగా ఉన్నారంటే అర్థం ఏంటి? మధ్యలో వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటండి? సమాధానము, సహనము, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? తెలిసిపోతుంది. ఎవరు సహనంతో ఉన్నారు, ఎవరు ఓపికతో ఉన్నారు, ఎవరు సమాధానంతో ఉన్నారు, ఎవరు అసమాధానానికి కర్తగా ఉన్నారు. ఇవన్నీ నువ్వు గుర్తిస్తే సాతాను లక్షణాలైతే అవి నువ్వు విసర్జించాలంతే. చెడుతనాన్ని విసర్జించాలి. చెడుతనాన్ని విసర్జించకపోతే ఏమవుతుంది? అది రోగమై కూర్చుంటుంది. నీ బ్రతుకులో నువ్వు తిన్నది విసర్జించకపోతేనే నీ కడుపులో అది రోగంగా తయారవుతుంది శరీరంలో.
నీ ఆత్మలో అలాగే పెట్టుకుంటే ఏమవుతుంది? నీ మనసంతా కకావికలమైపోతుంది. నీ మనసంతా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోతుంది. అది అలాగే ఉండిపోతుంది. చివరికి దాని డెస్టినీ, దాని స్థానం ఎక్కడో నీకు తెలుసు. దేవునికి విరోధమైనవన్నీ ఇంకొక దగ్గర వేయబడతాయని చాలా స్పష్టంగా మనం చూస్తాం. కాబట్టి ఇక దైవత్వము, దేవుని యొక్క తత్వము, ఇవన్నీ జ్ఞానాలన్నీ ఎక్కడొస్తున్నాయి? యుగాంతమందు బుద్ధి కలగడానికి ఇంతమంది భక్తుల జీవితాలు మన ముందున్నాయి. ప్రతి వారం వ్యక్తిగతంగా ఇలా సామూహికంగా సంఘములో మనము ఆరాధిస్తున్నాం, వాటిని ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కొక్క లక్షణాన్ని మన బ్రతుకుల్లో మార్చుకుంటూ లేదా ఇమిడింపజేసుకుంటూ రావాలి. ఇది కదా దేవుడు కోరుకునేటువంటి విశ్వాస యొక్క క్రమం. విశ్వాసిగా నీకు నాకు ఉండవలసినటువంటి క్రమమైనటువంటి జీవితం. ఇవన్నీ రావట్లేదు అని అంటే నువ్వు ఆక్షేపించట్లేదు, నువ్వు దాన్ని విసర్జిస్తున్నావు, అక్కడికక్కడికే రాకుండా చేసేస్తున్నావు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పని ఏంటి, తర్వాత సాతాను యొక్క పని ఏంటి, యోబు కలిగి ఉన్నది ఏంటి, కలిగి ఉండడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ సంగతులు మనం చూసుకుంటూ వస్తున్నాం. చూడండి, ఇంకా ఇప్పుడు ఇక్కడ యోబు గురించి ఇంకొక మాట మనం చూస్తే, ఇవన్నీ తర్వాత మరి ఇవన్నీ నీ వశంలో ఉన్నాయి, ఇవన్నీ తీసేస్తే ఏమవుతుంది అని ఒకసారి ఆలోచన చేస్తే, సరే మంచిది, నువ్వు వెళ్ళు. చూడండి 12వ వచనంలో అని అంటాడు సాతానుతో, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవిస్తే అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఒక మొదటి అధ్యాయం 22 వచనాలలోనే తన కలిగి ఉన్న సమస్త వైభవం అంతా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. మిగిలింది ఎవరు? ఆయనలో ఉన్నటువంటిదే మిగిలింది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో కూడా ఉన్నదంతా పోయింది. దేవుడు తలుచుకుంటే తీసేయాలంటే ఎంతసేపు, సాతానికి అప్పగించాలంటే ఎంతసేపు, దేవునికి విరోధంగా మనం చేస్తే నువ్వు యుద్ధం చేయగల వాడవడిని ఒక మాట మనం చూస్తాం. కానీ ఇక్కడ పాపం యోబుకి తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుందో యోబుకి తెలియదు. ఇదంతా ఎవరికి తెలుసు? సాతానుకి దేవుడికి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణలో భాగంగా ఈయన ఒక పాత్రలాగా మారిపోయాడు యోబు. కానీ యోబుకి తెలియదు. తెలిస్తే ఎలాగుండేది? పోనీయండి, ఏమవుతుంది, తర్వాత ఎట్లాగో 2 వస్తుందని కామ్గా కూర్చునేవాడేమో నాకు తెలిసి. ముందే తెలిస్తే పేపర్ లీక్ అయితే ఎట్లుంటుందండి? క్వశ్చన్ పేపర్ లీక్ అయితే ముందే ప్రిపేర్ అయ్యి హ్యాపీగా ఏమో రాసేద్దాంలే అన్నట్టు ఉంటుందిగా. కాబట్టి ఇక్కడ పాపం యోబుకి ఏం తెలియదు. అరే నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇంకెంత భక్తిగా ఉన్నాడంటే ఆశ్చర్యం వేస్తుంది. యోబు కుమారులు, వారిలో ఉన్నటువంటి ఐక్యత, ఏం ఐక్యత కనిపిస్తుందంటే నాకు 7 కుమారులు 3 కుమార్తెలు, ఒక్కొక్కరి ఇండ్లలో ఫంక్షన్ జరుగుతుంది, విందు జరుగుతుంది. వాళ్ళ అక్కచెల్లెళ్ళందరూ పిలుచుకొని, వారు ఎవరి దినం వస్తే వాళ్ళు పిలుచుకొని వాళ్ళతో కలిసి అన్నపానీయములు చూడండి 4వ వచనం చివరి భాగంలో, తమ 3 అక్కచెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములను పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. అంటే ఒకరింట్లో ఒక ఫంక్షన్ జరిగితే అందరినీ పిలిపించుకొని ఇలా విందులో పాల్పంచుకున్నటువంటి ఐక్యత వాళ్ళు చూశారు. అయితే ఇవన్నీ అయిపోయాయి, విందు దినాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తండ్రిగా యోబుకి భయం పట్టుకుంది. ఈ విందులో నా పిల్లలు ఏమన్నా తప్పు చేశారేమో, ఏమైనా తాగారేమో, ఏమైనా చేశారేమో అని విందు దినములన్నీ పూర్తి కాగానే చూడండి ఆ మాట చూడండి. విందు దినములు 5వ వచనం, వారి పూర్తి కాగా యోబు తమకు పాపము చేసి తమ హృదయంలో దేవుని ఏమైనా దూషించరేమో అని అనుకొని పిలిపించి దహన బలిని అర్పించుచు వచ్చాను. నిత్యము యోబు ఇలాగ చేస్తూ వచ్చాను. ఎంత పాపం విషయంలో లేదా తన పిల్లల విషయంలో, తన భక్తి విషయంలో ఎంత భక్తి అండి, ఎంత భయం అండి. ఇప్పుడు దేవుడు ఆ మాట అనడంలో తప్పేముంది? దేవుడు ఏమంటున్నాడు సాతానుతో? ఆయన నా సేవకుడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎంత భయం అండి! ఊహిస్తున్నాడు, అయ్యో నా పిల్లలు
నేను అది అర్థం కావడానికి మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఈ రూమ్లో పడుకున్నాను, బాబు పక్క రూమ్లో పడుకుంటాడు. వాడు ఏం చేస్తాడో నాకు తెలియదు. నాకేం భయం ఉండాలి? బాబు ఏమైనా చెడు పని చేస్తున్నాడేమో అని భయంతో నేను బాబు ఇటు రారా అని చెప్పి వాడిని నేను తల మీద చేయించి ప్రార్థన చేసి, దేవా వీడిని ఏమైనా చేస్తే తెలిసి తెలియజేస్తే క్షమించు అనేటువంటి ఆ ఆలోచన యోబులో ఉందని జ్ఞాపకం చేస్తున్నాం. చేశారేమో, చేసిండ్రని నిర్ధారణ లేదు ఇక్కడ. చేశారేమో, నిన్ను దూషించారేమో తెలిసి తెలియక. యోబు యొక్క భక్తి జీవితము నీకు నాకుంటే ఎంత బాగుండని ప్రభు అనుకుంటున్నాడు ఈ దినం. నిజంగా పిల్లల గురించినటువంటి ఆలోచన, పిల్లల ఆత్మీయ కుటుంబంగా కట్టబడేటువంటి యొక్క ఆలోచన, ఇవన్నీ ఎలాగొచ్చాయి? దేవుడే ఇచ్చాడు, దేవుడే అనుగ్రహించి, దేవుడు కంచగా వేశాడు. అయితే ఎలాగొచ్చాయి ఇవన్నీ అంటే, నువ్వు దేవునిగా అంగీకరిస్తేనే ఇవన్నీ నీకు వస్తాయి. దేవుని యొక్క శక్తిని నువ్వు అంగీకరిస్తే నువ్వు శక్తిమంతుడు అవుతావు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది నాకు పనిచేస్తుందంటేనే పనిచేస్తుంది. ఇది సైకాలజీ చెప్పినటువంటి డాక్టర్స్ చెప్తారు. నువ్వు మింగేసాయి. ఎంతమందికి ఈ ట్యాబ్లెట్స్ తెలుసు అంటే అందరికి ఒకే గోళీలు ఇస్తారు. ఏంటది? హోమియోపతి. అందులో ఏదో చిన్న రసం వేస్తారు, ఇలా ఊపిస్తారు, ఇస్తారు. ఒక ఫేమస్ డాక్టర్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఏమంటాడంటే, ఇచ్చేటప్పుడు ఇగో ఇది పని చేస్తుందా లేదా అని అనుమానం పెట్టుకోకు, నువ్వు పని చేస్తుందనే నమ్మకంతో మింగేసాయి, నీకు సగం రోగం పోతుందని అంటాడు. అంటే నువ్వు శక్తిని నమ్మాలి కదా. దేవుని యొక్క శక్తిని నువ్వు నమ్మితే సగం రోగం వెళ్ళిపోతుందని ఈ డాక్టర్సే చెబితే, మరి దేవుని యొక్క శక్తిని నువ్వు నమ్మితే, నమ్మడం ద్వారా జరిగిన సన్నివేశాలు మనం విజయాలని చూస్తూ వచ్చాం. ఎరికో గోడలు పడిపోవడం, అబ్రహాము శారాలను దీవించడం, ఈ ఎన్ని విషయాలు మనం చూడలేదు. ఇవన్నీ దృష్టాంతాలుగా మన గ్రంథంలో కనబడుతున్నాయి. అయితే విశ్వాసం యొక్క పరిమాణం అంతగా ఉండాలంతే. నువ్వు నమ్మాలి, దేవుని యొక్క శక్తిని నువ్వు నమ్మాలి. ఇప్పుడు యోబు నమ్మాడు. మరి నమ్మకపోతే, ఒకవేళ యోబే నమ్మకపోతే, చూడండి ఈ మాట 22వ వచనం, 21వ వచనం చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏంటి ఇంత నిబ్బరమైనటువంటి మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి? ఇదేంటి? అన్నీ ఉన్న ఫలంగా ఒక దినమే వెంటనే పోతుంటే, ఆయన దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా నేను పోతాను. ఇవన్నీ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నాదేమీ లేదు ఇక్కడ, నాదేమీ లేదు. నేను 12th రోజు 12వ తారీఖు ఒక కాలేజీకి నేను ఎక్స్టర్నల్గా వెళ్ళాను. అక్కడ ఒక హైందవ సహోదరునితో అంటే ఫ్యాకల్టీతో మాట్లాడుతున్నప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్పాను, దేవుడు లేదా మనిషి ఈ లోకంలో పుట్టినప్పుడు మనిషిగానే పుట్టాడు. ఆ పుట్టిన తర్వాతనే ఇవన్నీ వచ్చాయి అని చెప్పాను నేను. మీకు అర్థమైంది అనుకుంటాను. మనిషి పుట్టినప్పుడు ఏదీ లేదు, పుట్టిన తర్వాతనే ఈ డిస్క్రిమినేషన్ అంతా వచ్చింది. అంటే ఎవరి ద్వారా వచ్చింది అని అంటే, మనిషి బ్రతుకులో నుంచి వచ్చినాయి ఇవన్నీ. ఇప్పుడు అంటాను, కులమని, మతమని, ఇవన్నీ వర్గమని, ఇదని ఇదని ఇవన్నీ ఎక్కడొచ్చాయి? ఆదాము హవ్వలు పుట్టినప్పుడు ఏముందండి బైబిల్లో? ఏమని ఉందా అండి? ఏమీ లేదు. తర్వాత కాలక్రమేణా ఇవన్నీ మనుషుల ఆలోచనలు తమ మార్గాలను చెరిపి వేసుకుని అనేటువంటి మాట మనం చూస్తాం ఆదికాండంలో. ఎవరికి నచ్చినట్టు వారు లైన్లు గీసేసుకొని ఎటో వెళ్తామని గందరగోళానికి తిరుగుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్ర చేసినట్టు ఒక నాయకుడు లేనటువంటి, ఒక గమ్యము లేనటువంటి ఆ ఆలోచనతో ప్రజలు బ్రతుకుతున్నారు. అయితే ఈ దినం నీకు నాకు ఒక గమ్యం ఉందని నమ్ముతున్నాం. నీకు నాకు మార్గదర్శకుడు ఎవరండి? ఇప్పుడు క్రీస్తు యేసను నరుడు మనకు మధ్యవర్తిగా వచ్చాడని తిమోతి చెప్తుంటాడు. క్రీస్తు యేసు అనేటువంటి నరును, ఆయనను ఆనుకునే, ఆయన ద్వారానే మనం తిరిగి తండ్రి యొద్దకు వెళ్తాం. కాబట్టి ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉంటే, ఈ లోకంలో ఉన్నది నాది కాదు, ఇది దేవుడు అనుగ్రహించింది అనే ఆలోచన నీకుంటే, ఇప్పుడు యోబు ఏమన్నాడు మరి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. నేనేం సంపాదించాను? అయితే ఆయనకి నేను ఒక మాట ఇంకా చెప్పాను, ఆ సంగతి చెప్పలేదు మీకు.
బాబు ఫస్ట్ నేను పుట్టాను, నా తర్వాత నా భార్య వచ్చింది. ఇప్పుడు ఆమెను సంతోషపరచవలసిన బాధ్యత ఎవరిది? నాది. నేను చేసుకోకపోతే తను నా బ్రతుకులోకి రాకపోయేది. మేమిద్దరం కలిసాం, పిల్లలు పుట్టారు. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఎవరి గురించి ఆలోచించాలి? పిల్లల గురించి ఆలోచించాలి. వేరే వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారు? ఎందుకు వచ్చింది ఈ మాట అంటే, సార్ మీరు బయటకు వెళ్ళొచ్చు కదా, బయటకు వెళ్ళి అక్కడెక్కడ చేయొచ్చు అంటే నేను అన్నాను, సరే నేను బయటికి వెళ్తాను. ఇప్పుడు వారి అవసరాలు ఇక్కడ ఎవరు తీరుస్తారు? ఎంతకాలం ఇక్కడ మనం జీవిస్తాం? మన ఆలోచన అంటే మన వలన కలిగిన దాని మీద మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కదా అనే సంగతి నేను జ్ఞాపకం చేశాను. కాబట్టి దేవుడు నిర్మించాడు, దేవునికి ఒక సంకల్పం ఉంది, వీరు తిరిగి మళ్ళీ నా యొద్దకు రావాలని. దేవుడు సృష్టికర్త. దేవుడు నిన్ను నన్ను ఉగ్రత పాలవడానికి కాదని తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. దేవుడు నిన్ను నన్ను శిక్షించడానికి కాదు కదా పుట్టించిందని అంటాడు. ఆయన నిన్ను సమకూర్చుకోవడానికి, నిన్ను తిరిగి ఆయన మళ్ళీ తీసుకోవడానికి. ఇదే కదా ఆయన సంకల్పం. అయితే నా సొంత సంకల్పాలు అందులో రావడం వల్లనే ఇప్పుడు ఈ లోకంలో ఇలా ఇష్టం వచ్చిన మార్గాలలో తిరుగుతుంటాం. శ్రమలన్నీ కొని తెచ్చుకుంటున్నాం. వాక్యంగా అర్థం చేసుకోకపోవడం వల్ల, క్రీస్తు యొక్క శక్తిని మనం ఎరగకపోవడం వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి. ఆ వాక్యం మనలో పనిచేయట్లేదు. కాబట్టి దేవుని వాక్యము, నిజంగా వాక్యం నీలో పనిచేస్తే నీ రుగ్మతలన్నీ పోతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఫస్ట్ ఆనందంగా ఉండాలి, ఫస్ట్ సంతోషంగా ఉండాలి. నీ లోపల ఏది చింత యావత్తు ఏది ఉండకూడదని అంటాడు. అలా ఉండాలంటే ఎట్లా ఉండాలి మరి? ఇప్పుడు ఈయన ఎంత చింతపడాలి చెప్పండి? యోబు ఎంత చింతపడాలి? ఉండబలగా గింత ఆస్తి పోతే తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేనని రాస్తే, ఒక దిక్కు మొత్తానికి ఈయన కంటే మించినోడు లేడని రాయబడి ఉన్న అతను ఒక రోజులో అన్నీ పోతే గుండె ఆగిపోయి చచ్చిపోవాలి కదా. బట్టలను చింపేసుకొని, గుండు కొరిగించుకొని, బూడిదలో కూర్చొని, దేవా నువ్విచ్చావు, నువ్వు తీసుకున్నావు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏంటంటే ఆయనలో ఉన్న యథార్థత మాత్రం కోల్పోలేదు. ఆయనలో ఉన్న యథార్థత కోల్పోలేదు. నేను మీకు మంచి అంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండడానికి ఒక వాక్యం చూపిస్తాను ఈయన విషయంలోనే. 33వ అధ్యాయము, యోబు 33 25వ వచనం చదవండి. యోబు గ్రంథము 33:25. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. ఇది ఎంత మంచి. తర్వాత వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. ఇది 19 చదవండి. 19వ వచనం. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో వాడు శిక్షణము నొందును. శిక్ష నొందును కాదండి, శిక్షణము అని ఉంది అక్కడ. అంటే మీరు తప్పు చదివారా అనలేదమ్మా, శిక్షణము. జాగ్రత్తగా గమనించాలి. అంటే మనకు ఒక లెసన్ వస్తుందన్నమాట. ఆ లెసన్ తర్వాత 25వ వచనంలో ఏమంటాడంటే, ఇవన్నిటి నువ్వు సరిగ్గా ఉంటే నీ మాంసము బాలుర యొక్క మాంసం కంటే ఆరోగ్యంగా ఉంటుంది, చిన్ననాటి స్థితికి తిరిగి నీకు కలుగుతుంది. ఇప్పుడు యోబు జీవితంలో రెండింతలు వచ్చేసింది. రెండింతలు. ఫస్ట్ ఎంత ఉందో దానికి డబల్ ఆయనకు వచ్చింది. ఆ తర్వాత దేవుని దృష్టిలో ఆయన ఒక గొప్పగా మిగిలిపోయాడు. సాతాను ఓడిపోయాడు. కాబట్టి ఇక్కడ యోబు, ఆ తర్వాత దేవదూతలు. నేను ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవదూతలకే మనము తీర్పు తీర్చవలసిన వారమై ఉండగా మీరు ఈ లోకంలో చిన్న చిన్న వాటి గురించి మీరు ఎందుకు అలాగ అవుతున్నారని ఒక మాట మనం చూస్తాం. తెలుసా ఈ మాట? దేవదూతలకే మనము తీర్పు తీర్చవలసి ఉండగా అనేటువంటి మాట భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. దేవదూతలకు కూడా మనం తీర్పు తీర్చేటువంటి వారంగా ఉన్నాం. పత్రికలలో ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే దేవదూతలకే తీర్పు తీర్చేటువంటి స్థితిలో నువ్వు ఉంటే ఈ లోకంలో మీరు పరిశుద్ధులు అంటాడు. అందుకే పరిశుద్ధులు. కాబట్టి మీరు వారికే తీర్పు తీర్చేటువంటి స్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న వాటి విషయంలో మీరు అనీతి మంతుల యొద్దకు వెళ్ళి మాకు తీర్పు తీర్చారా అని వారి ముందు వ్యాజ్యమాడుతున్నారని రాస్తాడు భక్తుడు. ఎక్కడన్నా 6 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయమా చదవండి.
6:3 రైట్, కరెక్ట్. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని అంటాడు. ఆ తర్వాత మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరగరా అని అంటాడు. ఆ మొదటి వచనంలో ఏమంటాడంటే, వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా అని అంటాడు. నీతిమంతులు దగ్గరికి వెళ్తే నీతి జరుగుతుంది. అనీతిమంతుల దగ్గరికి వెళ్ళి నీ పంచాయతీ చెబితే అన్ని అనీతి తీర్మానాలే జరుగుతాయి. ఇంత చక్కని వాక్య భాగము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాస్తూ, మన పరిస్థితి ఏంటి? దేవదూతలకు తీర్పు తీర్చడం మీకు తెలియదా? దేవదూతలకే లేని మీకు యోగ్యత ఉందని మీరు ఎరగరా? పరిచర్య భాగ్యం ఉందని. కాబట్టి ఇన్ని గొప్ప సంగతులు నా బ్రతుకులో ఉన్నప్పుడు మరి ఎలాగ బ్రతుకుతున్నాం? అందుకే యాకోబు ఏమంటున్నాడు? యోబు యొక్క సహనంను గురించి మీరు వింటిరి. అయిపోయింది, నేను చెప్పడం అయిపోయింది. మీరు ఇప్పుడు మళ్ళీ విన్నారు కదా. యోబు యొక్క సహనము, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క కనికరము, ఇవన్నీ మీరు విన్నారు కదా. ఆయన బ్రతుకులో ఉన్నాయి కదా. వీటన్నిటిని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మరి నాలో నేను విన్నాను, మరి నాలో అవన్నీ ఉన్నాయా? నాలో అవి ఉంటే నా ముందు కొన్ని ఉన్నాయి, వాటి గురించి నేను చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఉన్నా పోయినా, అవి ఉంటే ఉండని, పోతే పోని. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసేసుకున్నాడు. ఇటువంటి గొప్ప మనస్సు నీ బ్రతుకులో ఉంటే ఆత్మీయంగా నువ్వు చాలా స్థిరంగా ఉంటావు. ఆత్మీయతలో స్థిరంగా ఉంటావు. ప్రభు రాకడ సమీపించున్నది యాకోబు పత్రికలో చూసాం కదా. ప్రభు రాకడ సమీపించున్నది కాబట్టి తీర్పు తీర్చేవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నీ వాకిటనే నిలిచి ఉన్నాడు. మీరేం చేయాలి? మీ హృదయాలని స్థిరపరచుకోవాలి. మీ హృదయం స్థిరంగా ఉండాలి. చంచలంగా అటు ఇటు ఇటు అటు ఉండకూడదు. ఇటు అటు అనే మాట ఎవరికి రాయబడి ఉందండి? సాతాను యొక్క పరిస్థితి. ఇటు అటు తిరుగులాడే స్వభావం ఎవరిది? సాతాను యొక్క స్వభావము. వారి పడగొడదామని వారి మీద నిరస్థాపన చేసే స్వభావం ఎవరిది? సాతానుది. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, పడద్రోయి వాడు సాతానైతే నిలబెట్టేటువంటి వాడు దేవుడు. కాబట్టి నిలబడేటువంటి స్థానం ఒకటి ఉంది, అది క్రీస్తే ఆ బండ, దాని మీద నువ్వు నిలబడాలి. కాబట్టి ఇలాంటి ఆలోచనలు, అలాంటి బ్రతుకు నీలో ఉందా అని ఒకసారి మనము ఆలోచన చేసుకొని బలలో ప్రవేశించుతాం. నిజంగా సహనము చాలా అవసరం. ఏ కుటుంబంలో ఏ మనిషి బ్రతుకులో సహనము ఉండదో ఆ బ్రతుకంతా దానికి వ్యతిరేక పదం ఏంటండి? అసహనమే. అసహనము మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మన ఆత్మీయ స్థితిని కూడా పాడు చేసేస్తుంది. ఆరోగ్యం బాగలేకపోతే ఇంకేం చేస్తావు? కాబట్టి అసహనముతో ఉండకుండా మనము సహనం కలిగి బ్రతికినటువంటి యోబు బ్రతుకును ఆలోచించాలి. యోబు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యము నేడు నీ గురించి దేవుడు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నావా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సాతాను చూడు, నా సేవకురాలు, నా సేవకుడైన ఆయనను చూసావు కదా ఎలాగున్నాడు. ఇగో ఈ మాట నీ బ్రతుకులో అనిపించే స్థితిలోకి నువ్వు వస్తే నువ్వు ధన్యుడవి, ధన్యురాలివి. అది ఇప్పుడైనా, దేవుని రాక ఎప్పుడైనా. ఒకటి అలాగా మనం సిద్ధపడి దేవుని యొక్క బలలో ప్రవేశించుదాం. మనమందరము మోకరించి ప్రార్థన చేసుకుందాం. యోగ్యంగా బలలో పాలు పొందుట కొరకై సిద్ధపడదాం.